కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం అక్కాపూర్ గ్రామ శివారులో లేగదూడపై చిరుత దాడి చేసిన దృశ్యాలు ట్రాక్ కెమెరాలో రికార్డయ్యాయి. దీంతో చిరుత జాడు కోసం ఫారెస్ట్ అధికారులు గాలిస్తున్నారు. చిరుత సంచారంతో సమీప గ్రామాల ప్రజలను అలర్ట్ చేశారు. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, కూలీలు, పశువుల కాపరులు ఒంటరిగా వెళ్లొద్దని సూచించారు. గత నెల రోజులుగా మాచారెడ్డి, రామారెడ్డి అటవీ ప్రాంతాల్లో చిరుతలు సంచరిస్తుండటంతో భయాందోళనలు నెలకొన్నాయి. మనం చూస్తున్న ఈ మధ్యకాలంలో చిరుతల సంచారం ఎక్కువగా కనిపిస్తుంది. అది కూడా కామారెడ్డి జిల్లాలో ఈ సంచారానికి సంబంధించిన ట్రాక్ కెమెరాల్లో చిరుత సంచరిస్తున్నటువంటి దృశ్యాలు కూడా చిక్కాయి. ఆ విజువల్స్ కూడా మనం క్లియర్ గా చూస్తున్నాం. అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి శ్రీకాంత్ ద్వారా. గుడ్ మార్నింగ్ శ్రీకాంత్. చిరుత జాడ కోసం ఫారెస్ట్ అధికారులు గాలింపు చర్యలు చేపట్టినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఆశా, గత నెల రోజులుగా కామారెడ్డి జిల్లాలో ఆ చిరుతల సంచారం కలకలం రేపుతూనే ఉంది. తాజాగా మాచారెడ్డి మండలం అక్కాపూర్ గ్రామంలో నిన్న చిరుత సంచరించినట్లుగా అధికారులు గుర్తించారు. దీంతో స్థానికులంతా భయాందోళనలో ఉంటున్నారు. గ్రామ శివార్లో చేను వద్ద కట్టేసినటువంటి ఓ లేగదూడ పైన చిరుతపులి దాడి చేసి దాన్ని చంపేసింది. సమాచారం అందుకున్నటువంటి అటవీ శాఖ అధికారులు లేగదూడ కళేబరాన్ని అక్కడే ఉంచి ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. కెమెరాల్లో రికార్డ్ అయినటువంటి దృశ్యాలను మనం స్క్రీన్ పైన చూడవచ్చు. అధికారులు కూడా పరిశీలించారు. చిరుత రాత్రి సమయంలో మళ్ళీ అదే ప్రాంతానికి వచ్చి లేగదూడ మృతదేహాన్ని తింటున్నటువంటి దృశ్యాలు ట్రాక్ కెమెరాలో రికార్డు అయ్యాయి. అక్కాపూర్ అటవీ ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తోందని ప్రజలు, అలాగే రైతులు, అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ కూలీలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు ఇప్పటికే సూచిస్తున్నారు. గత నెల రోజులుగా ఇటు మాచారెడ్డి మండలం, అలాగే గాంధారి మండలం, నిజామాబాద్ జిల్లాలోని ఈ సారంగపూర్ అటవీ ప్రాంతాల్లో చిరుతల సంచారం అయితే కనిపిస్తుంది. సారంగపూర్ లో కూడా సీసీ కెమెరాలో ఓ మేకపిల్లను చిరుత ఎత్తుకెళ్లినటువంటి దృశ్యాలు కూడా బంధించబడ్డాయి. ఓవరాల్ గా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చిరుతల సంచారం అయితే జనాలను బెంబలెత్తిస్తోందని చెప్పవచ్చు. ఆశా. రైట్ శ్రీకాంత్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.